గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీకు మైకేల్ జాక్సన్ తెలుసు కదండి. ఆయన డాన్స్ ఇంకా గుర్తుండే ఉంటుంది డెఫినెట్ గా. ఆయన కనుక డాల్బీ సౌండ్ సిస్టమ్ లో అన్నమయ్య సంకీర్తనలు పెట్టుకోండి, భరతనాట్యం, కూచిపూడి డాన్సులు చేస్తే ఎలా ఉంటుంది? పోనీ అమెరికా వాళ్ళు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే మన జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ని కనుక వాళ్ళ వచ్చి రాని తెలుగులో చెప్తే ఎలా ఉంటుంది? సరే, అది కూడా వదిలేద్దాం. మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళి పులిహార తింటే అదెలా ఉంటుంది? చాలా ఫన్నీగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చేసే బ్రేక్ఫాస్ట్ కూడా అంతేనండి. మీరు దిబ్బరొట్టె తినే ఉంటారు, అదేనండి ఊతప్ప. మరి పిజ్జా చాలా మంది తినే ఉంటారు. అసలు ఈ జనరేషన్ లో అయితే మరీ ఎక్కువైపోయింది పిజ్జాలు తినడం. ఆ పిజ్జాని ఊతప్పాని కలిపేసి చేసేది ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్. దీనికి పేరు ఆలివ్ ప్యాన్ కేక్స్. ఎస్, ఇప్పుడు అర్థమైపోయిందా నేను ఎందుకు ఇంత లెక్చర్ ఇచ్చేసానో మీకు అని. అటు వెస్ట్రన్, ఇటు ట్రెడిషనల్ అండ్ ఇండియన్ మొత్తం మిక్స్ చేసి ఆలివ్ ప్యాన్ కేక్స్ ని నేను తయారు చేయబోతున్నాను. మీకు ఇప్పుడే నేనేం చెప్పను, దాన్ని ప్రిపేర్ చేసి అవుట్పుట్ చూపిస్తా. ఆ తర్వాత మీకే అర్థమైపోతుంది, మరి దాన్ని చూపించేస్తాను. ఆలివ్ ప్యాన్ కేక్స్. ఎస్, చాలా ఈజీ చేసుకోవడానికి, తినడానికి ఇంకా సూపర్ ఈజీ. ఎందుకు అంటే చాలా 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 టేస్టీగా ఉంటాయి కదా, అందుకని. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ బౌల్ తీసేసుకోవాలి మిక్స్ చేసుకోవడానికి. అందులో మైదా పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలి అంటే కొద్దిగా సోడా ఉప్పు అండ్ అలాగే టేస్ట్ కి ఉప్పు, అండ్ షుగర్. ప్యాన్ కేక్స్ అంటే మనం ఊతప్ప అంటే మామూలుగా ఉప్పు వేసుకొని కారం వేసుకొని అలా చేసుకుంటాం కదా, కానీ ప్యాన్ కేక్స్ ఏంటంటే ఇట్స్ స్వీట్, సో షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుతాం. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో ఎగ్ వేసుకోవాలి. ఏంటి ఈ పిల్ల ఏం మాట్లాడకుండా కామ్ గా చేసుకుంటూ పోతుంది అనుకుంటున్నారా? అంటే నాకు యాక్చువల్లీ ప్యాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం, సో నేను టేస్ట్ ని ఇమాజిన్ చేసుకుంటున్నా. ఇప్పుడు బాగా విస్క్ చేసేసుకోవాలి. బీట్ చేస్తే బాగుంటుంది కదా. అండ్ కలుపుతూ ఇప్పుడు మనం కొద్దిగా పాలు పోసుకుందాం. అండ్ అలాగే బటర్, కొద్దిగా బటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ టేస్ట్ కోసం అండి. అండ్ అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను నేను దాల్చిన చెక్క పొడి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ప్యాన్ కేక్స్ చేసుకునేటప్పుడు ఇది వేసి చూడండి, మామూలుగా చేసుకొని చూడండి, డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బాగా బీట్ చేసేయాలి. ఎక్కువ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు బాగుంటాయి. వాళ్ళు ఎక్కువ స్వీట్స్ ఇష్టపడుతుంటారు కదా, అందుకని. అండ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ అనేది డెఫినెట్ గా తీసుకుంటే చాలా మంచిది. సో పాన్ కేక్ బ్యాటర్ ఎప్పుడైనా సరే ఇలా ఉండాలి. అయినా సరే ఇంకొంచెంసేపు కలుపుదాం, ఎగ్ బాగా కలవాలి కదా. ఓకే, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పాన్ పెట్టేస్తాను. ఈ పాన్ లో చేసుకుంటే బాగోదు కదా, సో తవా తీసుకొచ్చేస్తాను పాన్ కేక్స్ వేయడానికి. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కదా, అప్పటి వరకు నేనేమో ఈ బ్యాటర్ని బాగా కలుపుతూ ఉంటాను. బాగా కలిపేశాను. తవా ఇంకొంచెం వేడెక్కాలి కాబట్టి ఈలోపు నేనేం చేస్తాను అంటే ఫాస్ట్ గా ఆలివ్స్ కట్ చేసేసుకుంటాం.
ఇప్పుడు ఎక్కడో బయటకు వెళ్ళి పిజ్జాలు అవి ఇవి తినాల్సిన అవసరం లేదు. అండ్ చక్కగా మీరు ఇంట్లోనే చేసేసుకొని తినేయచ్చు. ఆలివ్ ప్యాన్ కేక్స్ సూపర్ బిజీగా అయిపోతాయి. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లోనే ఉంటాయి, ఒక ఆలివ్స్ తప్ప. అవి తెచ్చుకోవడం ఈజీయే కదా, ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఆల్రైట్, ఫస్ట్ ప్యాన్ కేక్ అయితే సరిపోతాయి కదా. మరి ప్యాన్ కూడా వేడికిపోయింది. ఇప్పుడు నేను ప్యాన్ కేక్ వేసేస్తాను. ప్యాన్ కేక్ ఎప్పుడైనా సరే మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ ఇదిగా కూడా ఉండకూడదు, అంటే మందంగా. ఇప్పుడు దీని మీద నుంచి ఆలివ్స్ వేసేసుకోవాలి. మన నెక్స్ట్ ప్యాన్ కేక్ నేను ఆలివ్స్ కట్ చేసుకుంటాను. ఈ లోపు మన ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. ఒకసారి చూద్దామండి. వావ్, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. యమ్మీ యమ్మీ స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఓకే, చూసారు కదండి ప్యాన్ కేక్ ఎలా వేయాలి అనేది, ఆలివ్ ప్యాన్ కేక్ ని. మరి ఇంకొక ప్యాన్ కేక్ కూడా నేను వేసేసి పెట్టేసుకుంటాను. మీరేం చేస్తారంటే అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. ప్యాన్ కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా ఆలివ్ ప్యాన్ కేక్. ఇందాకే చెప్పాను కదా, మీరు దీన్ని చూస్తే కానీ అర్థం కాదు ఎంత టేస్ట్ గా ఉంటుంది అని చెప్పేసి, అందుకే చూపించేస్తున్నాను. సరే, నేను ఇంకొకటి వేసి పెట్టేసుకుంటాను. అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే కొంచెం వెయిట్ చేయండి. ప్యాన్ కేక్ మంచి స్మెల్ వస్తుంది, అంటే ఇది కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తాను అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి డైరెక్ట్ గా సర్వింగ్ ప్లేట్ లోనే సర్వ్ చేసేసుకుంటా. వావ్, ఇందాక కూడా రెడీ చేసుకున్నాను కదా. చూస్తున్నారు కదండి ఆలివ్ ప్యాన్ కేక్స్ చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది. అండ్ మీకు కావాలి అంటే దీని మీద నుంచి హనీ వేసుకొని తినచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా యూనో పీనట్ బటర్, ఇలాంటి డిఫరెంట్ బటర్స్ అలాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ బెస్ట్ అయితే నాకు తెలిసి హనీయే. మరి దీని కాంబో అయితే తర్వాత చెప్తాను. ఈలోపు మీరు ఏం చేస్తారు అంటే ఆలివ్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఆలివ్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, సోడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చక్కెర 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్, ఎగ్ 1, ఆలివ్స్ 10, పాలు 1 కప్పు, బటర్ 1 టేబుల్ స్పూన్. ఆలివ్ ప్యాన్ కేక్స్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, సోడా ఉప్పు, తగినంత ఉప్పు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అందులో గుడ్డును కూడా వేసి బాగా కలిపి దానిలో పాలు, కొంచెం బటర్, దాల్చిన చెక్క పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో పాన్ కేక్ బ్యాటర్ ని వేసి పైనుంచి కట్ చేసి పెట్టుకున్న ఆలివ్స్ ని కూడా వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆలివ్ ప్యాన్ కేక్స్ రెడీ. చూసారు కదండి ఆలివ్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసే విధానాన్ని. ఇప్పుడు టేస్టింగ్ టైం. అసలు ఇంకో విషయం చెప్పనా, దీన్ని కనుక ఎంచక్కా 4 పార్ట్లుగా కట్ చేసుకొని ఇంకా ఆస్త డెకరేట్ చేసి గార్నిష్ చేసుకున్నారు అంటే పిజ్జా లుక్ వచ్చేస్తుంది.
అసలు దీనికి ఎవరు వంక పెట్టలేరు సీరియస్లీ. వావ్, ఎంత బాగుందో. మనం అంటే బేసిక్గా ఎప్పుడు చేసుకోం, క్రిస్మస్ టైంలో చేసుకుంటాం కాబట్టి క్రిస్మస్ సీజన్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. మరి కాంబో చెప్తాను అని చెప్పాను కదా, మింట్ ఆలివ్ చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. మరి చేసేస్తాను, మీరు చూసేయండి. ఆలివ్ మింట్ చట్నీ. ఇందాక ఆలివ్ ప్యాన్ కేక్స్ ఎంత ఫాస్ట్ గా అయిపోయాయండి, ఇది కూడా సేమ్ అలాగే ఫాస్ట్ గా అయిపోతుంది. మనకి మార్నింగ్ ఏదైనా వర్క్ ఉండి హడావుడిగా ఉంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే ఫటాఫట్ చేసేసుకోవచ్చు. సూపర్ గా ఫటాఫట్ తినేసి ఎంజాయ్ కూడా చేయొచ్చు. మరి ఆలివ్ మింట్ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఈ లోపు ఏం చేయాలి అంటే పచ్చిమిరపకాయలు అలాగే ఆలివ్స్ ఇవి రెండు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మరీ సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం పేస్ట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు. అండ్ ఈ ప్యాన్ కేక్స్ అనేవి కూడా మనకి చాలా హెల్దీ, బికాజ్ మనం ఎగ్ వాడతాం ఇందులో. అండ్ అలాగే ఏదో స్వీట్ కూడా వాడతాం కదా, అంటే స్వీట్ వల్ల ఏంటి అంటే మనకి జనరల్ గా టైర్డ్ అయిపోయినప్పుడు లేదంటే ఫుడ్ లంచ్ లేట్ అయినప్పుడు బ్రెయిన్ కి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం వల్ల మనకి హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో మనకి ఆ హెడేక్ రావడం స్టార్వేషన్ వల్ల అలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఎవరైతే లంచ్ లేట్ గా చేస్తారో వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది. ఆలివ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. అండ్ నూనె వేడైందా? ఓకే, సో ఇప్పుడైతే ముందుగా నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే పుదీనా. అవి కొంచెం మగ్గాయి అనుకున్న తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేసేస్తాను. ఓకే, సరిపోతాయి మనకి. సో ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ మీకు అస్సలు టైం లేదు, ఇంత చేసి ఈ ప్రాసెస్ చిన్న ప్రాసెస్ చేసేంత టైం కూడా లేదు, లేట్ గా లేచేసారు, 8 o'clock లేచారు అనుకోండి, 9 o'clock ఆఫీస్ కి, మరి ఏం చేస్తారు? అలాంటి టైంలో ఏం చేయాలి అంటే ఇదిగో ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను కదా, ఇలాంటిది ఏం చేయకుండా ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకెళ్లి మిక్సీ కొట్టేసి అలా తిరగమాత వేసేసుకున్నా కూడా ఇట్ విల్ బి ఫైన్, సూపర్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఆలివ్స్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఆలివ్స్ మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఆ టేస్ట్ మిస్ అవుతాం కాబట్టి జస్ట్ లైట్ గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఐ గెస్ సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారింది అంటే మనం వెంటనే మిక్సీ చేసేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చేస్తా. ఇప్పుడు ముందుగా ఇందులో వేయించుకున్న పుదీనా, పచ్చిమిరపకాయలు అలాగే ఆలివ్స్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలి అంటే కొద్దిగా టేస్ట్కి సరిపడేంత ఉప్పు అండ్ అలాగే లైట్ గా షుగర్. అండ్ అలాగే ఇందులోకి పెరుగు. ఇప్పుడు ఇవన్నీ కలిపి తీసుకొని వెళ్ళి పేస్ట్ చేసేసుకోవాలి. చట్నీ రెడీ. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, స్మెల్ కూడా చాలా 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 బాగుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే
ఏంటి అలా తినేద్దాం అనుకుంటున్నారా? మీరు కంగారులో ఉంటే అలా తినొచ్చు, కానీ ఇంకా యాడ్ ఆన్స్ చేసుకోవాలి అంటే చక్కగా పోపు పెట్టుకోవాలి. మరి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని, నేనైతే ఇదే ప్యాన్ యూస్ చేసేస్తున్నా, లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత నేను కరివేపాకు యాడ్ చేస్తాను. ఈ లోపు మన చట్నీ నేను చేస్తాను అంటే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటా. ఈ చట్నీ బేసిక్ గా పాన్ కేక్స్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్పాను కదా, అండ్ కావాలి అంటే మీరు దోశలోకి అలా కూడా ట్రై చేయొచ్చు. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ ఇట్ టేస్ట్ గుడ్. ఆవాలు జీలకర్ర చాలా సౌండ్ చేసేస్తున్నాయి, అంటే ఇప్పుడు కరివేపాకు వేయాల్సిన టైం వచ్చింది అనమాట. కొద్దిగా కరివేపాకు, ఓకే ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, వావ్ ఎంత బాగుంటుందో కదా, దీన్ని ఇలా పైనుంచి డన్. చూస్తున్నారు కదా, ఫ్రేగ్రెన్స్ అయితే అదిరిపోతుంది, అండ్ లుక్ కి కూడా 100కి 100 మార్క్స్. మరి టేస్ట్ కి అది నేను టేస్ట్ చేస్తే గానీ మీకు చెప్పలేను. దానికంటే ముందు మీరు ఏం చేస్తారు అంటే ఆలివ్ మింట్ చట్నీకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఆలివ్ మింట్ చట్నీకి కావలసిన పదార్థాలు: ఆలివ్స్ 10, పుదీనా 1 కప్పు, పెరుగు 1 టేబుల్ స్పూన్, చక్కెర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఆలివ్ మింట్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసుకొని అందులో పుదీనా, పచ్చిమిర్చి, ఆలివ్స్ వేసి కలిపి కొద్దిసేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన పుదీనా, ఆలివ్స్ ని మిక్సీ జార్ లో వేసి అందులో తగినంత ఉప్పు, కొంచెం పంచదార, పెరుగు వేసి పచ్చడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్న ఆలివ్ మింట్ చట్నీ పైన వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఆలివ్ మింట్ చట్నీ రెడీ. ఆలివ్ మింట్ చట్నీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. బేసిక్ గా ఇంట్లో పాన్ కేక్స్ ఎప్పుడైనా నేను చేసుకున్నప్పుడు ఇలాంటి చట్నీ చేసుకుంటా కదా, ఇది మాత్రం నేను ఎవరికి షేర్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ రెసిపీ మీకే షేర్ చేశా. ఆహా చాలా బాగుంది, కొంచెం స్పైసీగా అనిపిస్తుంది, అండ్ అలాగే మింట్ ఫ్లేవర్ తగులుతుంది, అండ్ అక్కడక్కడ ఆలివ్ ఫ్లేవర్. డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే, అండ్ కాంబోగా చేసుకోండి. అండ్ అలాగే దోశలోకి బాగుంటుందని చెప్పా కదా, దోశలోకి ఇడ్లీలోకి కూడా మీరు ట్రై చేసి నాకు చెప్పండి. సో మరి ఎలా చెప్తారు? ఏముందండి, ఆన్లైన్ లో ఫాలో అయినప్పుడు చక్కగా కమెంట్స్ లో చెప్తే సరిపోతుంది. మరి ఆన్లైన్ లో ఎలా ఫాలో అవుతారు? అందుకే కదా ఫేస్బుక్, యూట్యూబ్ ఉన్నది. ఫేస్బుక్ లో మీరు కనుక బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేసేయండి. ఎంచక్క అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. లేదు యూట్యూబ్ లో వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేయండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఫాలో అయిపోండి. మరి ఇవాల్టి 2 వెరైటీస్ ఇండో వెస్ట్రన్ స్టైల్లో కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ఫంకీగా, కొంచెం ట్రెండీగా, అలాగే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మరి ట్రై చేసేయండి. అండ్ నేనైతే మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో రేపు మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ కిచెన్ లోకి వెళ్ళి వెంటనే ప్రిపేర్ చేయండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.